మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇవాళ వాయుగుండంగా బలపడి బెంగాల్ తీరం వైపు కదిలే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో ఏపీలో ఇవాళ అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో అల్లూరి, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. 8 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. ఇప్పటికే వరదలతో అతలాకుతలమవుతున్న విజయవాడలో మరోసారి భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు విశాఖ నుంచి. అనిల్ చెప్పండి, అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందంటున్నారు. మరి ఏ విధంగా అలర్ట్ అవుతున్నారు? ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగాన్ని వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. కోస్తా తీరం వెంబడి ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో హై అలర్ట్ కొనసాగుతుంది. నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఎడతెరిపి లేని వాన కురుస్తున్నటువంటి పరిస్థితి. ఇటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో రాత్రి నుంచి కుండపోత వాన పడుతుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలు దాదాపుగా రాయలసీమ మినహాయిస్తే కోస్తాతో పాటు ఉత్తర కోస్తా అలాగే దక్షిణ కోస్తా జిల్లాల్లో పెద్ద ఎత్తున వర్షపాతం నమోదయ్యేటువంటి సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాలకు పూర్తి స్థాయిలో రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక పూర్తి స్థాయిలో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కృష్ణా అలాగే కోనసీమ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. ఈరోజు రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి ప్రాంతాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. అంటే దాదాపు అతి భారీ వర్షాలు అంటే 7 సెంటీమీటర్ల నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. అత్యంత భారీ వర్షం అంటే కనుక 12 సెంటీమీటర్ల నుంచి సుమారు 16 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదవుతుంది. ఇప్పటికే వరదలతో అతలాకుతలమైనటువంటి విజయవాడకు అలాగే ఎన్టీఆర్ జిల్లా మొత్తానికి కూడా పూర్తి స్థాయిలో రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి నేపథ్యంలోనే విజయవాడ ప్రజలంతా బిక్కుబిక్కుమంటూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటివరకు కూడా చాలా ప్రాంతాలు ఇంకా వరద ముంపులోనే ఉన్నాయి. మరోసారి వరద ముప్పు పొంచి ఉంది. మరోవైపు అత్యంత భారీ వర్షం నమోదు కానున్నటువంటి నేపథ్యంలో అక్కడ ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎగువను కురిసినటువంటి వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి జలాశయాలన్నీ కూడా నిండు కొండలను తలపిస్తున్నాయి. మరోవైపు ఏజెన్సీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి. రానున్నటువంటి 24 గంటల పాటు అత్యంత భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలోనే వాతావరణ శాఖ ప్రభుత్వాన్ని అలర్ట్ చేసింది. తగిన చర్యలు తీసుకోవాలి. విజయవాడకు మరోసారి వరద ముప్పు పొంచి ఉంది కనుక లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలించాలని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ సూచించింది. మరోవైపు పూర్తి స్థాయిలో మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి తీవ్ర అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. రానున్నటువంటి 24 గంటల్లో ఉత్తర ఒరిస్సా అలాగే పశ్చిమ బెంగాల్ మధ్య తీరాన్ని తాకేటువంటి సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ ఇప్పటికే అంచనా వేసినటువంటి నేపథ్యంలోనే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అలాగే తీరం వెంబడి గాలుల వేగం కూడా అత్యధికంగా 55 కిలోమీటర్ల వేగంతో ఉన్న నేపథ్యంలో మత్స్యకారులంతా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే వాతావరణం సూచించింది. మరోవైపు ఓవరాల్గా చూస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్ కొనసాగుతుందని చెప్పాలి. కోస్తా తీర ప్రాంత జిల్లాలతో పాటు ఇటు దక్షిణ కోస్తా జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున వర్షపాతం నమోదు కాబోతుందని వాతావరణ శాఖ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఏలూరు, గుడివాడ వంటి ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్నటువంటి 24 గంటల్లో అత్యంత భారీ వర్షాలు కూడా కురిసేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలోనే నదీ పరివాహక ప్రాంత ప్రజలు కావచ్చు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తుంది. అలాగే మత్స్యకారులకు హెచ్చరికలు మరో 3 రోజుల పాటు కొనసాగబోతున్నాయి. ఇప్పటికే పెద్ద ఎత్తున వర్షపాతం నమోదవుతున్నటువంటి నేపథ్యంలోనే లోతట్టు ప్రాంతాల ప్రజలు అంటే ఇటు ఉత్తరాంధ్రతో పాటు దక్షిణ కోస్తా అలాగే ఏజెన్సీ ప్రాంతాలైనటువంటి పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, చింతూరు డివిజన్లో అత్యధికంగా వర్షపాతం నమోదవుతుంది కనుక ఆయా ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తుందో. మరోవైపు తెలంగాణ కురిసినటువంటి వర్షాలకు ఇటు